ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై నిర్వహించే బాధ్యత తీసుకోవాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి బ్రహ్మం నాయక్ అన్నారు. మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. నంద్యాల మండల కేంద్రంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, ఉపాధి హామీ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మొదలైన అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచుల ఎదుట వారి వెంట తెచ్చుకున్న సమాచారాన్ని చదివి వినిపించారు. కాగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సర్వసభ్య సమావేశం దృష్టికి ఏ ఒక్కరూ తీసుకురాలేదు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై ఎవరు స్పందించకపోవడం శోచనీయం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటిని పరిష్కరించేలా సమావేశాలు ఉండాలి. కానీ ఇలా నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. విషయం అయితే ఇది. దీనిలో ఏదైనా సందేహాలు ఉంటే మళ్ళీ ఫోన్ చేసి అడిగినా కూడా చెప్పడానికి అధికారం ఉన్నాయా? చెప్పచ్చు. ఏనాడు మాకు చెప్పినారు మేడం, నేను సర్పంచ్ గెలిచి 3 సంవత్సరాలు దాటింది. ఏ ఒక్క రోజైనా ఇది ఈ పని వర్క్ చేస్తున్నాము, ఈడ ఈ కాలువ చేస్తున్నాము, ఈడ ఈ రకంగా చేస్తున్నాము ఒక్క రోజైనా చెప్పినారా మేడం? నాకు నేను నా స్వయాన మాకు ఎక్కడ చేస్తున్నానని అడిగినా కూడా మీరు చెప్పకుండా ఎందుకు మేడం? కారణం ఏంటి? అలా ఇప్పుడు వాస్తవంగా అయితే మీ గ్రామ పంచాయతీకి నేనే వచ్చి మీ దగ్గరకు వచ్చి తీర్మానం తీసుకొని వచ్చాను. దీని విషయం ఏమి అంటే, మేము పర్టికులర్గా మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఏ రోజు ఏ పని పెడుతున్నాడు అనేది అతనికి చెప్పమని మీ ముందర కూడా చెప్పాను. నేను మీ గ్రామ పంచాయతీలో వస్తున్న సమస్య ఏమంటే అది కమ్యూనికేషన్ గ్యాప్. నేను ఫీల్డ్ అసిస్టెంట్కు చెప్పిన, మిమ్మల్ని అనట్లేదు. మా ఫీల్డ్ అసిస్టెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అతనికి నేను చెప్తున్నాను, నేను సర్పంచునా కాదా, ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచునా కాదా చెప్పండి. మీరు సర్పంచ్ కాదని నేను చెప్పలేదన్నా. మీరు ఏనాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు నాకు? మీరు స్వతంత్రంగా మీరు చేసుకుంటున్నారు. మీరు అటువంటిప్పుడు ఈ సర్వసభ్య సమావేశం ఎందుకు పెట్టాలి మేడం? గ్రామ సభలో ఆమోదించబడిన పనులు మాత్రమే చేస్తాము. నెక్స్ట్ ఏంటి అంటే, మనకి ఏ వారం ఎంతమంది డిమాండ్ ఉన్నారు అనే దాన్ని బట్టి సంబంధిత పని, దానికి తగిన పని కేటాయించి పంపిస్తాం. అందుకే చేయాలని మేము అనుకుంటున్నాం మేడం. మీరు ఇప్పటి నుంచి మేడం ఏ జరిగినా కానీ ఒక సర్పంచ్గా మాకు తెలియజేస్తే ఊరి ప్రజలకు మేము ఈ విధంగా చేయాలని మాకు కూడా బాగుంటుంది మేడం. మీరు ఎంతసేపు ఉండే తీర్మానం రాసుకోవడానికే నా అక్కడికి వస్తున్నారు, కానీ తీర్మానం సంతకం పెట్టకపోతే వాళ్ళతోనో వీళ్ళతోనో అజేసి చేసో సంతకాలు పెట్టించుకుంటున్నారు. అంతవరకే నన్ను ఉపయోగించుకుంటున్నారు. ఇంతవరకు 3 ఏళ్ల సర్వీసులో దాని కూడా ఏది లేదు మేడం. ఏ సమస్య చెప్పడం లేదు మేడం. మీరు ఇవన్నీ చెప్తున్నారు, నేను ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. అది మీరు సాల్వ్ చేయాలి కదా మేడం. ఇప్పుడు శాలరీ నిలిపేసిన చెప్తున్నాను. సోషల్ ఆడిట్కి రికార్డు ఇచ్చేసిన తర్వాత నేను అబ్బాయి పైన యాక్షన్ తీసుకుంటాను. అదే 500 ఉంది ప్రాబ్లం. ఓకే మేడం, ఇప్పుడు నుంచేనా చెప్తాను. 100కి 100 రూపాయలు. నాకు మధ్య వచ్చినప్పటి నుంచి అదే ప్లేస్ ఉంది, ఇప్పుడు కూడా అదే ప్లేస్ సార్. దారిలో సార్, దారి మామూలుగా ఒక ట్రాక్టర్ పట్టే దారిలో ఆ శవాలను మూస్తున్నారు సార్. ఏదైనా ఎదురు వస్తే ఆ శవాల మీద నిలబడాల్సిందే సార్. అటువంటి పరిస్థితి సార్. దయచేసి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీ మెట్ట మీద సార్ వాళ్ళకు కూడా శ్మశానం లేదు సార్. వాళ్ళకు కూడా శ్మశానం ఏర్పరుస్తారని పెద్దవారికి కోరుకుంటున్నాను. అయలూరులో ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి శ్మశాన వాటిక అనేది పర్మనెంట్గా ఏది లేదని, ఏదో టెంపరీగా కొంత ప్లేస్ని వాడుకుంటున్నారు అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ భూమి, వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి వాళ్ళకి శ్మశాన వాటికను కేటాయించడం జరుగుతుంది. అలాగే అయలూరు మెట్టలో కూడా ఎస్సీలకు శ్మశాన వాటిక లేదని గౌరవ సర్పంచ్ గారు తెలియజేసి ఉన్నారు. దీన్ని ఇమీడియట్గా ఈరోజు నేను పరిశీలించి గవర్నమెంట్ స్థలం అందుబాటులో ఉంటే వాళ్ళకి శ్మశాన వాటికను కేటాయించడం జరుగుతుంది. ఈరోజు నంద్యాల మండలంలో సర్వసభ్య సమావేశం జరగడం అనేది, ఈ సర్వసభ్య సమావేశం నందు 19 శాఖల అధికారులను వారి ప్రజలు సమస్యలు అడగడం జరిగింది. ఆ సమస్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కారాల కొరకై వారు అడిగినప్పుడు అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కారం కొరకు ఆదేశించడం అనేది. నంద్యాల మండలంలో ఈ సర్వసభ్య సమావేశము సజావుగా జరిగినందుకు మా ఎంపీ సభ్యులకు, అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే మాకు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు, గౌరవ ప్రభుత్వం వారు నిర్దేశించిన మేరకు ఇక్కడ సీజనల్ డిసీజెస్ అంటే కంటామినేటెడ్ వాటర్ ఆహారం వల్ల కానివ్వండి, త్రాగునీటికి సంబంధించి
తర్వాత శానిటేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము ఇక్కడ సమావేశాలు 2 సార్లు నిర్వహించడం జరిగింది. దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము.